శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేసిన నగర పంచాయతీ కౌన్సిలర్ ప్రియాంక, అగలి మండలానికి చెందిన సాక్షి దినపత్రిక మాజీ రిపోర్టర్ కామరాజు వైసీపీ పార్టీ నేతల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ సొంత పార్టీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా నేడు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మడకసిరి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ తిప్పేస్వామిపై ఏకంగా సొంత పార్టీకి చెందిన నేతలు మోసం చేశాడంటూ నేడు మీడియా ముందుకొచ్చి మా ఊరు మన సందర్భం ఏర్పడింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక చేస్తామని నమ్మబలికి తన వద్ద 25 లక్షల రూపాయలు తీసుకున్నాడని పట్టణానికి చెందిన 5వ వార్డు కౌన్సిలర్ ప్రియాంక తండ్రి విక్రమ్ నేడు బహిరంగంగా ఆరోపిస్తూ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. అంతేగాక అగిలి మండలంలో సాక్షి దినపత్రికలో పనిచేసిన రిపోర్టర్ కామరాజు తన మరదలకు అగిలి మండలం దొక్కలపల్లిలో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తన దగ్గర 75,000 రూపాయల డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇవ్వకపోగా నేటికి ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ నేను డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ లో సొంత పార్టీకి చెందిన నేతల అవినీతి భాగోతం డిజిటల్ బుక్ లోకి ఎక్కడంతో వైసీపీ పార్టీ కేడర్ మరియు స్థానికులు విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సార్కి నమస్కరించి చెప్పాలనగా, ఇంతకుముందు మా అమ్మాయి ఆర్ఎస్ ప్రియాంక అని కౌన్సిలర్గా టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి గెలిచినాక మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు, డాక్టర్ తిప్పేస్వామి గారు నా దగ్గర 25 లక్షలు ఇప్పించుకొని చైర్మన్ చేస్తానని చెప్పి మళ్ళీ ఫస్ట్ టైం లేదు, రెండో తూరు ఇస్తా అన్నారు. రెండో తూరు అయినా కానీ లేదు, మీరు క్రిస్టియన్ అని మీరు అట్లా క్రియేట్ చేసి కొన్ని రోజులు ఆపినాడు. తర్వాత మళ్ళీ నాకు డబ్బులు అడిగితే నీ డబ్బులు లేవు, ఏమి లేవు, నేను పార్టీ కోసం ఖర్చు పెట్టినాను, నీకు డబ్బులకి ఏం లేవు, నా దగ్గర ఏం లేవు, నేను పార్టీకే ఖర్చు పెట్టేసినాను అని చెప్తున్నారు సార్. 25 లక్షలు ఇప్పించుకున్నారు సార్. ఒకసారి 10 లక్షలు నేను వెంకటరంగారెడ్డి 10 లక్షలు ఇచ్చినాము, మళ్ళీ 15 లక్షలు నా దగ్గరే ఇప్పించుకున్నారు సార్. 25 లక్షలు ఇప్పించుకున్నారు సార్. డబ్బులు అడిగితే నా దగ్గర లేవు, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోబో అని దబాయించి బెదిరించినారు సార్ నాకు ఎమ్మెల్యే సార్, మాజీ ఎమ్మెల్యే సార్ తిప్పేస్వామి సార్, డాక్టర్ తిప్పేస్వామి సార్. దయచేసి నాకు ఆ డబ్బులు ఇచ్చి, నేను అప్పుల్లో ఉన్నాను సార్. జేసీఎస్ కన్వీనర్గా కూడా పనిచేసినాను సార్. నేను టౌన్ కన్వీనర్, మడకసిర టౌన్ కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్గా కూడా పనిచేసినాను సార్. 25 లక్షల రూపాయలు సార్. నాకు డబ్బులు అడిగితే ఇవ్వనండి అన్నారు సార్. 2010 నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను సార్. మడకసిర టౌన్లో ఎవరు అడిగినా చెప్తారు సార్ నా గురించి సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. డబ్బులు అంటే లేవు నా దగ్గర, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో అన్నారు సార్ తిప్పేస్తాం సార్. డాక్టర్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. వడ్డీలు కట్టేకైతానులే సార్ నాకు. ఆ డబ్బులు అవి వడ్డీలు కట్టలేక మేము సావే చేయడం అయిపోయింది సార్. దగ్గర 30 లక్షలు సార్. నా వాడికి 18 లక్షలు ఖర్చు పెట్టినా సార్. అతనికి 25 లక్షలు ఇచ్చింది సార్ మాజీ ఎమ్మెల్యేకి. అది మాకు ఇది చేయకపోతే సూసైడ్ చేసుకున్నాం సార్. అందరూ కలిసి ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే పరిస్థితి సార్. మాకు వడ్డీలు కట్టలేకపోతున్నాం సార్. మేము దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు ఐజీ కామಣ್ణ, అగలి మండలము దొక్కలపల్లి గ్రామం. నేను 2008వ సంవత్సరం నుండి అగలి మండలం సాక్షి విలేకరిగా 13 సంవత్సరాలు పనిచేశాను. 2023లో అంగన్వాడీ ఉద్యోగం విషయమై స్థానిక మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి హెల్పర్ ఉద్యోగం కోసము నా తమ్ముడు గోవిందరాజ్ భార్య మమత అను వారికి 75,000 రూపాయలను మడకసిర సాక్షి ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి ద్వారా లంచంగా తీసుకొని ఉద్యోగ నియామకం పత్రం సంబంధిత అధికారుల నుండి ఇప్పించారు. ఆ తరువాత అదే ఉద్యోగానికి ప్రమోషన్కు అవకాశం వస్తే 5 లక్షలు ఇస్తే మాత్రమే ప్రమోషన్ చేస్తాను, కాకపోతే కొత్త వారికి ఇస్తానని నాతో చెప్పడంతో నేను 5 లక్షలు ఇచ్చుకోలేదు. ఆ విషయాన్ని నేను మొబైల్ ఫోన్ ద్వారా ఆడియో వీడియో చేసి బయటి వ్యక్తులకు చెప్పడంతో నా పైన కక్ష పెంచుకొని సాక్షి పత్రిక రిపోర్టర్గా రిమూవ్ చేయించి ఆ తర్వాత ఆ హెల్పర్ ఉద్యోగాన్ని ప్రమోషన్ చేయక కొత్త వారితో 6 లక్షలు ఇప్పించుకొని ఉద్యోగం ఇప్పించిన ఘటన